హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం జూన్ 2020కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. నా ఛానల్ కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇక మీదట నేను చేయబోయే ప్రతి వీడియోను మీ ఈమెయిల్ రూపంలో నోటిఫికేషన్ రూపంలో పొందండి. ముందుగా ముఖ్యమైన తేదీలు, జూన్ 2020కి సంబంధించిన ముఖ్యమైన తేదీలను చూద్దాం. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం ఎప్పుడు? వరల్డ్ నో టొబాకో డే ఎప్పుడు? ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం మే 31. ప్రపంచ పాల దినోత్సవం 2020 యొక్క ఇతివృత్తం ఏమిటి? ప్రపంచ పాల దినోత్సవం 2020 యొక్క ఇతివృత్తం ద 20th anniversary ఆఫ్ వరల్డ్ మిల్క్ డే. The 20th anniversary of World Milk Day. ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం 2020 యొక్క ఇతివృత్తం ఏమిటి? ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం 2020 యొక్క ఇతివృత్తం COVID-19 ప్రొటెక్ట్ చిల్డ్రన్ ఫ్రమ్ చైల్డ్ లేబర్ నౌ మోర్ దెన్ ఎవర్. COVID-19 ప్రొటెక్ట్ చిల్డ్రన్ ఫ్రమ్ చైల్డ్ లేబర్ నౌ మోర్ దెన్ ఎవర్. 2020 సంవత్సరపు అంతర్జాతీయ అల్బినిజం అవగాహన దినోత్సవం యొక్క ఇతివృత్తం ఏమిటి? 2020 సంవత్సరానికి సంబంధించి అంతర్జాతీయ ఆల్బినిజం అవగాహన దినోత్సవం యొక్క ఇతివృత్తం మేడ్ టు షైన్. ప్రపంచ శరణార్థుల దినోత్సవం ఎప్పుడు? ప్రపంచ శరణార్థుల దినోత్సవం జూన్ 20. 2020 సంవత్సరపు ప్రపంచ శరణార్థుల దినోత్సవం యొక్క ఇతివృత్తం ఏమిటి? 2020 సంవత్సరపు ప్రపంచ శరణార్థుల దినోత్సవం యొక్క ఇతివృత్తం ఎవ్రీ యాక్షన్ కౌంట్స్. మొట్టమొదటి అంతర్జాతీయ యోగా దినోత్సవం ఏ సంవత్సరంలో జరిగింది? మొట్టమొదటి అంతర్జాతీయ యోగా దినోత్సవం 2015 సంవత్సరంలో జరిగింది. అంతర్జాతీయ యోగా దినోత్సవం ఎప్పుడు? అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21. 2020 సంవత్సరపు అంతర్జాతీయ యోగా దినోత్సవం యొక్క ఇతివృత్తం ఏమిటి? 2020 సంవత్సరానికి గాను అంతర్జాతీయ యోగా దినోత్సవం యొక్క ఇతివృత్తం యోగా ఫర్ హెల్త్, యోగా హెట్ హోమ్. అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవం 2020 యొక్క ఇతివృత్తం ఏమిటి? అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూన్ 23న జరుపుకుంటాము. అయితే దీని యొక్క ఇతివృత్తం మూవ్ లెర్న్ అండ్ డిస్కవర్. మాదక ద్రవ్యాల దుర్వినియోగ మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం ఎప్పుడు? మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక అంతర్జాతీయ దినోత్సవం జూన్ 26. మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక అంతర్జాతీయ దినోత్సవం అంటే ఇంటర్నేషనల్ డే అగెనిస్ట్ డ్రగ్ అబ్యూజ్ అండ్ ఇలిసిట్ ట్రాఫికింగ్ 2020 యొక్క ఇతివృత్తం బెటర్ నాలెడ్జ్ ఫర్ బెటర్ కేర్. ఈ క్రింది ఏ కార్యక్రమం ఇటీవల గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ అండ్ జెండర్ ఈక్వాలిటీ అనే ఇతివృత్తంతో జరపబడింది? ఇటీవల గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ అండ్ జెండర్ ఈక్వాలిటీ అనే ఇతివృత్తంతో జాతీయ గణాంక దినోత్సవం జరపబడింది. అంటే 2020 సంవత్సరపు జాతీయ గణాంక దినోత్సవం యొక్క ఇతివృత్తం గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ అండ్ జెండర్ ఈక్వాలిటీ. నెక్స్ట్ అంతర్జాతీయ అంశాలు. సెప్టెంబర్ 2020లో ప్రారంభమయ్యే ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ 75వ సమావేశాలకు అధ్యక్షుడిగా ఎన్నికైన వాల్కాస్ బోజ్గర్ ఏ దేశానికి చెందినవారు? ఇటీవల ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ 75వ సమావేశాలకు వాల్కాస్ బోజ్గర్ అనే అతను అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అయితే ఇతను టర్కీకి చెందిన రాయబారి అన్నమాట. 2021-23 కాలానికి గాను ఆసియా పసిఫిక్ దేశాల నుంచి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి ఎన్నికైన దేశం ఏది? 2021-23 కాలానికి గాను ఆసియా పసిఫిక్ దేశాల నుంచి భారత్ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి ఎన్నికైంది.
ఐక్యరాజ్య సమితిలోని భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యదేశం ఎంత కాలానికి ఎన్నికవుతుంది? ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యదేశం 2 సంవత్సరాలకు గాను ఎన్నికవుతుంది. ఈ క్రింది ఏ ప్రాంతాలను తమవిగా పేర్కొంటూ నేపాల్ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన రాజ్యాంగ సవరణ బిల్లుకు ఇటీవల ఆ దేశ పార్లమెంట్ ఆమోదం తెలిపింది? ఇటీవల నేపాల్ ప్రభుత్వం ఒక రాజ్యాంగ సవరణ తీసుకొచ్చింది. ఈ రాజ్యాంగ సవరణ ప్రకారం భారత్కు సంబంధించిన కొన్ని ప్రాంతాలను తమవిగా పేర్కొంటూ ఒక మ్యాప్ను విడుదల చేసింది. ఈ మ్యాప్ కోసం చట్టబద్ధత కల్పించడానికి దానికి రాజ్యాంగ సవరణ చేశారు. అయితే ఏ ప్రాంతాలను ఇవి వివాద ప్రాంతాలుగా తమ ప్రాంతాలుగా పేర్కొంటుందంటే లింపియాతురా, లిపులేక్, కాలాపని. లింపియాతురా, లిపులేక్, కాలాపని ప్రాంతాలను నేపాల్ ప్రభుత్వం తమగా పేర్కొంటూ కొత్త మ్యాప్ని తీసుకొచ్చి దాన్ని రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి పార్లమెంట్ చే ఆమోదం పొందిందనమాట. భారతదేశం వెలుపల ప్రపంచంలో మొట్టమొదటి యోగా విశ్వవిద్యాలయం ఎక్కడ ప్రారంభించబడింది? భారతదేశం వెలుపల ప్రపంచంలోని మొట్టమొదటి యోగా విశ్వవిద్యాలయం ఇటీవల అమెరికాలోని లాస్ ఏంజల్స్లో ప్రారంభించడం జరిగింది. దీనికి వివేకానంద పేరు పెట్టారు. ఇస్లామాబాద్లో 10 కోట్లతో నిర్మించి తలపెట్టిన శ్రీకృష్ణుని ఆలయానికి జూన్ 22, 2020న శంకుస్థాపన జరిగింది. అయితే దీనికి అయ్యే ఖర్చు ఎవరు భరిస్తారు? పాకిస్తాన్ ప్రభుత్వం. వాషింగ్టన్ డీసీలోని నాసా ఏజెన్సీ ప్రధాన కార్యాలయ భవనానికి ఎవరు పేరు పెట్టనున్నారు? వాషింగ్టన్ డీసీలో గల నాసా అమెరికా అంతరిక్ష సంస్థ అయిన నాసా ఏజెన్సీ ప్రధాన కార్యాలయానికి మేరీ డబ్ల్యూ జాక్సన్ పేరు పెట్టనున్నారన్నమాట. ఈమె మొదటి ఆఫ్రికన్ అమెరికన్ మహిళ అన్నమాట. నాసాలో పనిచేసిన మొట్టమొదటి ఇంజనీరు, ఆఫ్రికా అమెరికన్ ఇంజనీరు ఈమె పేరు ఈ వాషింగ్టన్ డీసీలో గల నాసా ఏజెన్సీ కార్యాలయానికి పేరు పెట్టనున్నారన్నమాట. స్టార్స్ స్ట్రెంథనింగ్ టీచింగ్, లెర్నింగ్ అండ్ రిజల్ట్స్ ఫర్ స్టేట్స్ ప్రోగ్రామ్ అనే ప్రాజెక్టుకు ఈ క్రింది ఏ అంతర్జాతీయ సంస్థ నిధులు సమకూరుస్తుంది? ఈ స్టార్స్ ప్రాజెక్టు కోసం ప్రపంచ బ్యాంక్ నిధులు సమకూరుస్తుంది. ఇది కేంద్ర ప్రభుత్వం మరియు ప్రపంచ బ్యాంక్ మధ్య ఉన్న ప్రాజెక్ట్ అన్నమాట. దీని ద్వారా కొన్ని రాష్ట్రాలు, ఎంపిక చేసిన రాష్ట్రాల్లో ప్రభుత్వ పాఠశాలలో ఈ టీచర్స్కి మంచి స్కిల్స్, నైపుణ్యత కలిగేలాగా వీళ్ళు కృషి చేస్తారన్నమాట. ఐర్లాండ్ కొత్త ప్రధానిగా ఎవరు ఎన్నికయ్యారు? ఐర్లాండ్ కొత్త ప్రధానిగా మైకేల్ మార్టిన్ ఎన్నికయ్యారు. ఇటీవల జైలు శిక్ష విధించబడ్డ ఫ్రాన్స్వా పిల్లర్ ఎవరు? ఇటీవల జైలు శిక్ష విధించబడ్డ ఫ్రాన్స్వా పిల్లర్ ఫ్రాన్స్ మాజీ ప్రధాని అయిన ఫ్రాన్స్వా పిల్లర్స్కు ఇటీవల ఆ దేశ కోర్టు జైలు శిక్ష విధించబడింది. ఎందుకంటే అతను అధికారంలో ఉన్నప్పుడు తమ సొంత వారికి అంటే భార్య పిల్లలకు రూల్స్కి వ్యతిరేకంగా మేలు చేశారన్న ఉద్దేశంతో అతన్ని విచారించి శిక్షించడం జరిగిందనమాట. G7 దేశాల సదస్సు 2020 ఆతిథ్య దేశం ఇది. G7 దేశాల సదస్సు 2020కి అమెరికా ఆతిథ్యమే ఉంది, కానీ దీన్ని అక్టోబర్ నెలకు పోస్ట్పోన్ చేయడం జరిగింది. అమెరికా చరిత్రలోనే తొలిసారిగా మిలిటరీ చీఫ్గా నియామకం కానున్న నల్ల జాతీయుడు ఎవరు? జనరల్ చార్లెస్ క్యూ బ్రౌన్ జూనియర్ను అమెరికా మిలిటరీ చీఫ్గా నియమించాలని ఇటీవల అక్కడ తీర్మానించడం జరిగిందనమాట. స్టార్టప్ లింక్ సంస్థ ఇటీవల విడుదల చేసిన స్టార్టప్ ఎకోసిస్టమ్ ర్యాంకింగ్స్ 2020లో భారత్ ఎన్నవ స్థానంలో నిలిచింది? 23. స్టార్టప్ ఎకోసిస్టమ్ ర్యాంకింగ్స్ 2020లో భారత్ స్థానం 23. ప్రస్తుతం G7 కూటమి అధ్యక్ష దేశం ఇది. ప్రస్తుతం అమెరికా G7 కూటమి అధ్యక్ష దేశంగా ఉంది. నిసర్గ తుఫానుకు ఆ పేరు సూచించిన దేశం ఇది. ఇటీవల ముంబై దగ్గర తీరం దాటిన నిసర్గ తుఫానుకు బంగ్లాదేశ్ ఆ పేరును సూచించింది.
భారత్ చైనాల మధ్య లెఫ్టినెంట్ జనరల్ స్థాయి అధికారుల చర్చలు ఏ తేదీన జరిగాయి? భారత్ చైనాల మధ్య లెఫ్టినెంట్ జనరల్ స్థాయి అధికారుల చర్చలు జూన్ 6, 2020న జరిగాయి. జూన్ 4, 2020న ప్రపంచ వ్యాక్సిన్ శిఖరాగ్ర సదస్సు ఏ నగరంలో జరిగింది? లండన్. అంతర్జాతీయ టీకా కూటమి గ్లోబల్ అలయన్స్ ఫర్ వ్యాక్సిన్స్ అండ్ ఇమ్యునైజేషన్ నాకు జూన్ 4, 2020 తేదీన భారత్ ప్రధాని నరేంద్ర మోడీ ఎంత మొత్తం విరాళంగా ప్రకటించారు? ఇటీవల అంతర్జాతీయ టీకా కూటమి సదస్సు జరిగింది. ఈ సందర్భంగా నరేంద్ర మోడీ గారు ఈ అంతర్జాతీయ టీకా కూటమికి $1.50 కోట్ల విరాళంగా ప్రకటించారు. ప్రపంచ వాణిజ్యం, భద్రత, మానవ హక్కులకు చైనాతో పొంచి ఉన్న ప్రమాదాన్ని కట్టడి చేసేందుకు అమెరికాతో సహా ఎన్ని దేశాలు అంతర్జాతీయ కూటమిగా ఏర్పడ్డాయి? ఇటీవల అమెరికాతో సహా మొత్తం 8 దేశాలు ఒక కూటమిగా ఏర్పడ్డాయి అన్నమాట, చైనాకు వ్యతిరేకంగా. ఈ కూటమిలో ఈ 8 దేశాలకు చెందిన రాజకీయ నాయకులు, ప్రముఖులు ఉంటారు. న్యూజిలాండ్ ప్రధాని ఎవరు? న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డర్న్. ప్రపంచంలోని మొట్టమొదటి ఇంటర్నెట్ నియంత్రిత రోబోట్ కోరోబోట్ను అభివృద్ధి చేసిన సంస్థ ఏది? ప్రపంచంలోనే మొట్టమొదటి ఇంటర్నెట్ నియంత్రిత రోబోట్ కోరోబోట్ను అభివృద్ధి చేసిన సంస్థ పిఎన్టీ సొల్యూషన్స్. భారతదేశానికి చెందిన పిఎన్టీ సొల్యూషన్స్ ఈ కోరోబోట్ను అభివృద్ధి చేసింది. పర్యావరణ పనితీరు సూచిక 2020లో ప్రథమ స్థానంలో నిలిచిన దేశం ఏది? ఎన్విరాన్మెంటల్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2020లో డెన్మార్క్ ప్రధాన స్థానంలో నిలిచింది. ఇటీవల మరణించిన ఎస్ కురింజిజా ఏ దేశ అధ్యక్షుడు? ఇటీవల బురుండి దేశానికి చెందిన బురుండి దేశ అధ్యక్షుడు ఎస్ కురింజిజా అకస్మాత్తుగా మరణించడం జరిగింది. క్యూఎస్ టాప్ యూనివర్సిటీస్ 2021 ర్యాంకుల్లో ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిచిన విద్యా సంస్థ ఏది? క్యూఎస్ టాప్ యూనివర్సిటీస్ 2021 ర్యాంకుల్లో ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిచిన విద్యా సంస్థ మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, అమెరికా. మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, అమెరికా. ప్రతిష్టాత్మక ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయానికి 768 కోట్ల రూపాయలను అంటే 80 మిలియన్ పౌండ్లను విరాళంగా అందించనున్నట్లు ప్రకటించిన భారతీయ సోదరులు ఎవరు? రూబిన్ సోదరులు. మానవ సహిత అంతరిక్ష యాత్ర కార్యక్రమానికి సారథ్యం వహించనున్న తొలి మహిళ ఎవరు? అమెరికా చేపట్టబోయే మానవ సహిత అంతరిక్ష యాత్రకు తొలిసారిగా ఒక మహిళ సారథ్యం వహించనున్నారు. ఆమె ఎవరు? కేతీ ల్యూడర్స్. ప్రపంచ ప్రఖ్యాత సిల్వర్ బ్యాక్ గొరిల్లా రఫీకి ఇటీవల ఏ దేశంలో వేటగాళ్ల చేతుల్లో హతమయ్యింది? ప్రపంచ ప్రఖ్యాత సిల్వర్ గొరిల్లా ఇటీవల ఉగాండాలో వేటగాళ్ల చేతిలో హతమైందనమాట. దీని పేరు రఫీకి. నెక్స్ట్ జాతీయ అంశాలు. ఈ క్రింది ఏ పట్టణాన్ని రాష్ట్ర 2వ రాజధానిగా ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రకటించింది? గైర్సెయిన్ పట్టణాన్ని రాష్ట్రానికి 2వ రాజధానిగా ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఆర్జించే టాప్ 100 సెలబ్రిటీల జాబితాలో భారత్ నుంచి చోటు దక్కించుకున్న బాలీవుడ్ నటుడు ఎవరు? ఇటీవల ఫోర్బ్స్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఆర్జించే టాప్ 100 సెలబ్రిటీల జాబితాను ప్రకటించింది. దీంట్లో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ భారత్ నుంచి ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. యాస్ ఐకమిట్ అనే ప్రచార కార్యక్రమమునకు ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? యాస్ ఐకమిట్ అనే ప్రచార కార్యక్రమమును ఇంధన మరియు పునరుత్పాదక వనరుల మంత్రిత్వ శాఖ ప్రారంభించడం జరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత చాట్బోట్ 5ను ఏ సంస్థ ప్రారంభించింది? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత చాట్బోట్ 5ను ఏ సంస్థ ప్రారంభించింది? నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో పండించే మొత్తం ఎన్ని పంటల కనీస మద్దతు ధర పెంచుతూ జూన్ 1, 2020న కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఇటీవల జూన్ 1, 2020న కేంద్ర మంత్రివర్గం సమావేశమై ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో పండించే మొత్తం 14 పంటలకు కనీస మద్దతు ధరను ఖరారు చేసింది.
ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన champions.gov.in వెబ్సైట్ దేనికి సంబంధించింది? ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ champions.gov.in అనే వెబ్సైట్ని ప్రారంభించారు. ఇది సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల సమస్యలను ఒకే వేదికపై పరిష్కరించేందుకు రూపొందించబడింది. ఇటీవల కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన PM స్వనిధి స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి పథకంలో వీధి వ్యాపారులకు ఎంత మొత్తం రుణం ఇవ్వనున్నారు? ఇటీవల కేంద్ర మంత్రివర్గం స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి అనే పథకాన్ని ప్రారంభించింది. దీని ప్రకారం వీధి వ్యాపారం చేసుకునే వ్యాపారస్తులకు 10,000 వరకు రుణాన్ని ఇవ్వనున్నారు. జూన్ 21న 6వ అంతర్జాతీయ యోగా దినోత్సవంను పురస్కరించుకుని మే 31, 2020న ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన వీడియో బ్లాగింగ్ పోటీ పేరు ఏమిటి? మై లైఫ్ మై యోగా. కేంద్ర రాష్ట్ర సంబంధాల ప్రకారం విద్యుత్ శక్తి అనేది ఏ జాబితాలోని అంశం? కేంద్ర రాష్ట్రాల సంబంధాలకు సంబంధించి షెడ్యూల్ 7వ షెడ్యూల్లో కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, అలాగే ఉమ్మడి జాబితా అని చెప్పి జాబితాలు ఉంటాయన్నమాట. అయితే విద్యుత్ శక్తి అనేది ఉమ్మడి జాబితాలోని అంశం. ఎందుకు ఇటీవల ఇది వార్తలు నిలిచిందంటే ఈ విద్యుత్తుకు సంబంధించి కొన్ని సవరణలను కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిందనమాట. అవి రాష్ట్రాలు వ్యతిరేకించడం జరిగింది. భారతదేశంలో కోవిడ్-19 పాజిటివ్ కేసుల సంఖ్య 1 లక్ష నుండి 2 లక్షలు చేరుకోవడానికి పట్టిన కాలం 15 రోజులు. భారతదేశంలో 1 లక్ష కేసుల సంఖ్య, కోవిడ్-19 పాజిటివ్ కేసుల సంఖ్య లక్షకు చేరుకోవడానికి దాదాపుగా 115 రోజులు పడితే కేవలం ఆ 2 లక్షలు కావడానికి 15 రోజులు మాత్రమే టైం తీసుకుంది. జూన్ 3, 2020న కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన వన్ నేషన్ వన్ మార్కెట్ విధానం యొక్క ఉద్దేశం ఏమిటి? జూన్ 3, 2020న కేంద్ర మంత్రివర్గం వన్ నేషన్ వన్ మార్కెట్ అనే విధానాన్ని ఒకటి ప్రకటించడం జరిగింది. దీని ప్రకారం భారతదేశంలోని రైతులు తమకు నచ్చిన ప్రదేశంలో నచ్చిన రేటుకు తమ ఉత్పత్తులను అమ్ముకోవచ్చు అనమాట. ఈ క్రింది ఏ పోర్ట్ ట్రస్ట్ పేరును శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ట్రస్ట్గా మార్చుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది? కోల్కతా పోర్ట్ ట్రస్ట్ పేరును శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ట్రస్ట్గా మార్చుతూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నేచర్ ఇండెక్స్ 2019-20 ర్యాంకుల్లో విశ్వవిద్యాలయాల పరంగా చూస్తే పరిశోధనల్లో దేశంలోనే మొదటి ర్యాంకు సాధించిన విశ్వవిద్యాలయం ఏది? నేచర్ ఇండెక్స్ ఇటీవల 2019-20 ర్యాంకులు ప్రకటించడం జరిగింది. దీని ప్రకారంగా పరిశోధనల పరంగా దేశంలోనే హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం మొదటి స్థానంలో నిలిచింది. ఇటీవల టైమ్స్ సంస్థ ప్రకటించిన హయ్యర్ ఎడ్యుకేషన్ ఆసియా ర్యాంకుల్లో భారతదేశ విద్యా సంస్థలలో మొదటి స్థానంలో నిలిచిన విద్యా సంస్థ ఏది? ఇటీవల టైమ్స్ సంస్థ ఆసియా విద్యా సంస్థలకు సంబంధించి హయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాంకులను ప్రకటించింది. దీంట్లో భారతదేశం విద్యా సంస్థల్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు మొదటి స్థానంలో నిలిచింది. సైనిక స్థావరాలను పరస్పర ప్రాతిపదికన ఉపయోగించుకునేందుకు భారత్ ఈ క్రింది ఏ దేశంతో జూన్ 4, 2020న ద మ్యూచువల్ లాజిస్టిక్స్ సపోర్ట్ అగ్రిమెంట్ చేసుకుంది? ఇటీవల జూన్ 4, 2020న ఆస్ట్రేలియా దేశంతో భారతదేశం ద మ్యూచువల్ లాజిస్టిక్స్ సపోర్ట్ అగ్రిమెంట్ చేసుకుంది. అయితే దీని ప్రకారం భారత్ మరియు ఆస్ట్రేలియాలు తమ సైనిక స్థావరాలను పరస్పరం ఉపయోగించుకోవచ్చు అన్నమాట. ఈ క్రింది ఏ దేశ ప్రధానితో భారత ప్రధాని నరేంద్ర మోడీ జూన్ 4, 2020న వర్చువల్ సమావేశంలో పాల్గొన్నారు? ఆస్ట్రేలియా ప్రధానితో భారత ప్రధాని నరేంద్ర మోడీ జూన్ 4, 2020న వర్చువల్ సమావేశంలో పాల్గొన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తులుప్ కార్యక్రమం పూర్తి రూపం ఏమిటి? ఇటీవల కేంద్ర ప్రభుత్వం తులుప్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అయితే తులుప్ అంటే ద అర్బన్ లెర్నింగ్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్. అంటే అర్బన్ ప్రాంతంలో ఉన్న అంటే స్మార్ట్ సిటీస్ అలాగే పట్టణ ప్రాంతాల్లో ఉన్న ఇంజనీరింగ్ యువతకు ఇంటర్న్షిప్ను అందించే ఉద్దేశంతో ఈ తులుప్ ప్రోగ్రాం ప్రారంభించడం జరిగింది. విద్యుత్ కోతకు పరిహారం అందజేయనున్నట్లు ప్రకటించిన తొలి రాష్ట్రం ఇది. రాష్ట్రంలో అమలయ్యే అప్రకటిత విద్యుత్ కోతలకు పరిహారం అందజేయనున్నట్లు ఛత్తీస్గఢ్ రాష్ట్రం ప్రకటించింది. వలస కార్మికుల కోసం జూన్ 5, 2020న ఆన్లైన్ శ్రామిక్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ పోర్టల్ ఏ రాష్ట్రం ప్రారంభించింది? రాజస్థాన్
జూన్ 5, 2020న వలస కార్మికుల కోసం ఆన్లైన్ శ్రామిక్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ పోర్టల్ను ప్రారంభించింది. పర్యావరణ పనితీరు సూచిక వరల్డ్ ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో భారత్ ర్యాంక్ 168. పర్యావరణ పనితీరు సూచిక వరల్డ్ ఎన్విరాన్మెంటల్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2020లో భారత్ ర్యాంక్ 168. సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ క్యాట్ యొక్క 18వ ధర్మాసనాన్ని ఇటీవల ఎక్కడ ప్రారంభించారు? సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ యొక్క 18వ ధర్మాసనాన్ని ఇటీవల జమ్మూ మరియు లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రారంభించడం జరిగింది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇటీవల విడుదల చేసిన 2వ విడత రాష్ట్ర ఆహార భద్రతా సూచికలో ప్రథమ స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది? గుజరాత్. ఇటీవల ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా 2వ విడత రాష్ట్ర ఆహార భద్రతా సూచికను విడుదల చేసింది. దీంట్లో గుజరాత్ రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచింది. గిర్ అడవుల్లోని ఆశా సింహాల సంఖ్య 5 ఏళ్లలో ఎంత శాతం పెరిగాయి? గిర్ అడవుల్లోని ఆశా సింహాల సంఖ్య 5 ఏళ్లలో దాదాపు 29% పెరిగింది. క్యూఎస్ టాప్ యూనివర్సిటీస్ 2021 ర్యాంకుల్లో భారతదేశంలోనే మొదటి స్థానంలో నిలిచిన విద్యా సంస్థ ఏది? ఐఐటి బాంబే. ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా పేరును ఆర్కియాలజికల్ సర్వే అండ్ హెరిటేజ్ మేనేజ్మెంట్ ఆఫ్ ఇండియాగా మార్చాలని సూచించిన సంస్థ ఏది? నీతి ఆయోగ్. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా పేరును ఆర్కియాలజికల్ సర్వే అండ్ హెరిటేజ్ మేనేజ్మెంట్ ఆఫ్ ఇండియాగా మార్చాలని నీతి ఆయోగ్ ఇటీవల సూచించింది. ఇటీవల ఈ క్రింది ఏ రాష్ట్రము బందే ఉత్కల జనని గీతానికి రాష్ట్ర గేయం హోదా ఇచ్చింది? ఇటీవల ఒడిస్సా రాష్ట్రం బందే ఉత్కల జనని అనే గీతానికి రాష్ట్ర గేయం హోదా ఇవ్వడం జరిగింది. జూన్ 11, 2020న విడుదల చేసిన ఇండియా ర్యాంకింగ్స్ 2020లో మొదటి స్థానంలో నిలిచిన విద్యాసంస్థ ఏది? ఐఐటి మద్రాస్. కోవిడ్-19 మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి తయారీదారులు, సరఫరాదారులు మరియు వినియోగదారులకు సేవలు అందించడానికి ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన వెబ్ పోర్టల్ ఏది? ఆరోగ్యపథ్ పోర్టల్. సహకార్ మిత్ర ఇంటర్న్షిప్ కార్యక్రమాన్ని ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? కేంద్ర వ్యవసాయ శాఖ. గిరిజన విద్యార్థుల కోసం ఉద్దేశించిన హాస్టళ్లకు ఐఎస్ఓ సర్టిఫికేషన్ పొందిన దేశంలోనే మొదటి రాష్ట్రం ఏది? గిరిజన విద్యార్థుల కోసం ఉద్దేశించిన హాస్టళ్లకు ఐఎస్ఓ సర్టిఫికేషన్ పొందిన తొలి భారతదేశ రాష్ట్రం ఏదంటే ఒడిస్సా. కేంద్ర భూ అధ్యయనాల శాఖ తాజా నివేదిక ప్రకారం ఈ శతాబ్దం చివరి నాటికి భారత్లో సరాసరి ఉష్ణోగ్రతలు ఎంత శాతం పెరిగే అవకాశం ఉంది? 4.4 డిగ్రీల సెల్సియస్. ప్రముఖ అంతర్జాతీయ మేధోమథన సంస్థ స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రకారం భారత్ వద్ద ఉన్న అణ్వాయుధాల సంఖ్య ఎంత? 130 నుండి 140. మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు జయంతి ఎప్పుడు? జూన్ 28. ఏదైనా ద్రవ్య బిల్లును లోక్సభ ఆమోదించి రాజ్యసభకు పంపినప్పుడు ఎన్ని రోజుల్లోగా సిఫార్సుతో కానీ యథాతథంగా కానీ ఆ బిల్లును ఆమోదించి పంపాలి? 14. ఏదైనా ఒక ఆర్థిక బిల్లును లోక్సభ ఆమోదించి రాజ్యసభకు పంపితే దాన్ని 14 రోజుల్లాగా సిఫార్సుతో కానీ అలాగే యథాతథంగా కానీ దాన్ని ఆమోదించి పంపాలన్నమాట. లేకపోతే 14 రోజుల తర్వాత దాన్ని రాజ్యసభ ఆమోదించినట్టుగా పరిగణించవలసి వస్తుంది. కరోనాకు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో భారత్కు సహాయపడటానికి అమెరికా ప్రభుత్వం జూన్ 16న ఎన్ని అత్యాధునిక వెంటిలేటర్లను విరాళంగా ఇచ్చింది? 100. దేశవ్యాప్తంగా మొదటి విడతలో ఎన్ని ఖేలో ఇండియా స్టేట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయనున్నారు? దేశవ్యాప్తంగా మొదటి విడతలో భాగంగా 8 ఖేలో ఇండియా స్టేట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ఏర్పాటు చేయనున్నారు. దీంట్లో తెలంగాణలో కూడా ఒకటిని ఏర్పాటు చేయనున్నారు. జూన్ 15న భారత్ జవాన్లపై చైనా సైనికులు జరిపిన దాడిలో చనిపోయిన కల్నల్ ఎవరు? ఇటీవల జూన్ 15న భారత్ జవాన్లపై చైనా సైనికులు దాడి జరిపారు. ఆ దాడిలో భారత్కు చెందిన కర్నల్ బిక్కుమల సంతోష్ బాబు చనిపోవడం జరిగింది. భారత్ మరియు చైనాల మధ్య ఇటీవల ఈ క్రింది ఏ ప్రాంతంలో జరిగిన ఘర్షణ వల్ల సుమారు 20 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారు? ఇటీవల
భారత్ మరియు చైనాల మధ్య ఏ ప్రాంతంలో ఘర్షణ జరిగిందంటే గాల్వాన్ లోయ. దేశంలోనే తొలిసారిగా మేట్రిక్స్ స్క్రీనింగ్ వ్యవస్థను ఏ విమానాశ్రయంలో ప్రారంభించారు? శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం. తాజా ఎన్నికతో కలిపి ఐక్యరాజ్య సమితిలోని భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యదేశంగా భారత్ ఎన్నిసార్లు గెలుపొందింది? ఇటీవల భారత్ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి తాత్కాలిక సభ్యదేశంగా ఎన్నికైంది. 2020, 2021, 2023 కాలానికి గాను ఈ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్ తాత్కాలిక సభ్యదేశంగా ఎన్నికైందన్నమాట. ఈ ఎన్నికతో కలిపి భారత్ మొత్తం 8 సార్లు ఈ భద్రతా మండలికి తాత్కాలిక సభ్యదేశంగా ఎంపికైంది. ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీలో భాగంగా చేసిన ప్రకటనను కార్యరూపంలోకి తెస్తూ జూన్ 14న ఎన్ని బొగ్గు బ్లాకుల వేలం ప్రక్రియను దృశ్య మాధ్యమం ద్వారా ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు? 41. జూన్ 18న 41 బొగ్గు బ్లాకుల వేలం ప్రక్రియను ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రారంభించడం జరిగిందనమాట. ఇంతకుముందు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీలో భాగంగా ఈ కార్యక్రమం రూపుదిద్దుకుంది. వలస కార్మికులకు ఉపాధి కల్పించడం కోసం 15,000 కోట్లతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన సరికొత్త ఉపాధి కార్యక్రమం ఏది? గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్. గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్ పథకం అమలయ్యే రాష్ట్రాలు ఎన్ని? 6. ఇటీవల కేంద్ర ప్రభుత్వం వలస కార్మికుల కోసం 50,000 కోట్ల రూపాయలతో గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్ పథకాన్ని ప్రారంభించింది. ఇది మొత్తం 6 రాష్ట్రాల్లో అమలవుతుంది. టీబీ వార్షిక నివేదిక 2020 ప్రకారం 50 లక్షలకు పైబడిన జనాభా గల పెద్ద రాష్ట్రాల కేటగిరీలో టీబీ నియంత్రణలో అత్యుత్తమ పనితీరు కనబరిచి వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన రాష్ట్రాలు ఏవి? గుజరాత్, ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్. క్లిష్టమైన సమయంలో రక్తం అవసరం ఉన్నవారికి సులభంగా అందించేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ జూన్ 24న ప్రారంభించిన యాప్ ఏది? ఈ బ్లడ్ సర్వీసెస్. ఈ పంచాయతీ పురస్కారం 2020కి ఏ రాష్ట్రం ఎంపికైంది? ఆంధ్రప్రదేశ్. ఏ తేదీ నాటికి భారతదేశంలో కోవిడ్-19 కేసుల సంఖ్య 5 లక్షలకు చేరింది? జూన్ 27, 2020. ప్రధానమంత్రి రోజ్గార్ అభియాన్ కార్యక్రమం ఎన్ని జిల్లాల్లో అమలవుతుంది? 116 జిల్లాల్లో ప్రధానమంత్రి రోజ్గార్ అభియాన్ ఇటీవల ప్రారంభించడం జరిగింది. ఇది వలస కార్మికుల కోసం మొత్తం 6 రాష్ట్రాల్లో ప్రారంభించనమాట. ఏ జిల్లాలో అయితే 25,000కు పైగా వలస కార్మికులు వివిధ ప్రాంతాల నుంచి తిరిగి వచ్చారో ఆ జిల్లాలను సెలెక్ట్ చేసుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మొత్తం 116 జిల్లాలు ఇది అమలవుతుంది. 6 రాష్ట్రాలు, 116 జిల్లాల్లో. దీనికి అయ్యే ఖర్చు 50,000 కోట్ల రూపాయలు. ఈ క్రింది వారిలో ఎవరి జయంతి సందర్భంగా జాతీయ గణాంక దినోత్సవం జరపబడుతుంది? ప్రొఫెసర్ పిసి మహల్నోబిస్. భారత అటార్నీ జనరల్ పదవీ కాలం ఎంత? 6 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాల వయసు పూర్తయ్యే వరకు. యాక్చువల్గా ప్రస్తుత అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ వయసు 89 సంవత్సరాలకు ఎక్కువ ఉంది, కానీ అతను భారత అటార్నీ జనరల్గా ఉన్నారు. అలాగే అతని పదవీ కాలాన్ని మరొక ఏడాది పొడిగిస్తూ ఇటీవల రాష్ట్రపతి నిర్ణయం తీసుకున్నారు. భారతదేశంలోనే విమానయాన వాతావరణ పర్యవేక్షణ వ్యవస్థ కలిగిన తొలి విమానాశ్రయం ఏది? కెంపగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం, బెంగళూరు. జమ్మూ అండ్ కాశ్మీర్లోని ఏ జిల్లాను ఇటీవల ఉగ్రవాద రహిత జిల్లాగా ప్రకటించారు? ధోడా జిల్లా. ఐటీ చట్టంలోని ఏ సెక్షన్ కింద చైనాతో సంబంధం ఉన్న 59 ప్రధాన మొబైల్ యాప్లను నిషేధిస్తూ కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ జూన్ 29న ఉత్తర్వులు జారీ చేసింది? సెక్షన్ 69A. జూన్ 1, 2020 నాటికి ఒకే దేశం ఒకే కార్డు పథకం ఎన్ని రాష్ట్రాల్లో అమలవుతుంది? 20 రాష్ట్రాల్లో. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ అంశాలు. 2019-20 ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
2019-20 ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2019-20 సంవత్సరంలో ఎంత శాతం వృద్ధి సాధించింది? 8.16%. సారీ 2019-20 ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019-20 సంవత్సరంలో వ్యవసాయ రంగంలో వృద్ధి రేటు ఎంత? 18.96%. 2019-20 ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019-20 సంవత్సరంలో రాష్ట్రంలో తలసరి ఆదాయం ఎంతగా నమోదయ్యింది? 1,69,519 రూపాయలు. 2019-20 ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే నివేదిక ప్రకారం రాష్ట్రంలో ఎంత శాతం అక్షరాస్యత నమోదయ్యింది? 67.35%. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాల సంఖ్య ఎంత? 10,10,614. ఆంధ్రప్రదేశ్ వార్షిక ఆర్థిక బడ్జెట్ అంచనా వ్యయం ఎంత? ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్ 2020-21 అంచనా వ్యయం ఎంత అంటే 2,28,734.44 కోట్ల రూపాయలు. ఆంధ్రప్రదేశ్ వార్షిక ఆర్థిక బడ్జెట్లో సాగునీటి పారుదల శాఖకు ఎంత మొత్తం కేటాయించారు? 11,805 కోట్ల రూపాయలు. ఆంధ్రప్రదేశ్ వార్షిక ఆర్థిక బడ్జెట్ 2019-20 సవరించిన అంచనాల ప్రకారం ఆర్థిక లోటు ఎంత? 40,493.46 కోట్ల రూపాయలు. ఆంధ్రప్రదేశ్ వార్షిక ఆర్థిక బడ్జెట్ 2019-20 సవరించిన అంచనాల ప్రకారం రెవెన్యూ లోటు ఎంత? 26,646.92 కోట్ల రూపాయలు. ఆంధ్రప్రదేశ్ వార్షిక ఆర్థిక బడ్జెట్లో కొత్త రాజధానిలో మౌలిక వసతుల కోసం ఎంత మొత్తం కేటాయించారు? 500 కోట్ల రూపాయలు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఆమోదించిన మున్సిపల్ కార్పొరేషన్ చట్టం 1965 సవరణ బిల్లు ప్రకారం నగర పాలక సంస్థల్లో ఎన్నికల నిర్వహణ సమయాన్ని 27 రోజుల నుండి ఎన్ని రోజులు కుదించారు? 18 రోజులు. అత్యంత వేగంగా పాస్పోర్ట్ దరఖాస్తుల పరిశీలన పూర్తి వాటి పరిష్కారంలో ఏ రాష్ట్ర పోలీస్ శాఖ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది? ఆంధ్రప్రదేశ్. ఈ పంచాయతీ పురస్కారం 2020కి ఏ రాష్ట్రం ఎంపికైంది? ఆంధ్రప్రదేశ్. సంసద్ రత్న 2020 అవార్డుకు ఎంపికైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పార్లమెంట్ సభ్యుడు ఎవరు? కింజరపు రామ్మోహన్ నాయుడు. కాపు, ఒంటరి, బలిజ, తెలగ కులాలకు చెంది 45-60 మధ్య వయసున్న మహిళలకు ఏటా 15,000 చొప్పున 5 ఏళ్లలో 75,000 ఆర్థిక సాయం అందించడానికి ఉద్దేశించిన పథకం ఏమిటి? వైఎస్ఆర్ కాపు నేస్తం. రైతు భరోసా కేంద్రాల ద్వారా అందించే సేవల పర్యవేక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూపొందించిన మొబైల్ యాప్ ఏది? వైఎస్ఆర్ యాప్. ఆంధ్రప్రదేశ్ పోలీసు విభాగానికి మాదక ద్రవ్యాల వ్యతిరేక ప్రచారకర్తగా ఎవరు నియమితులయ్యారు? నైనా జైస్వాల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అత్యంత వెనుకబడిన మండలాల్లో పేదలకు సుస్థిర జీవనోపాధి కల్పనకు అమలు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ గ్రామీణ సమ్మిళిత అభివృద్ధి కార్యక్రమం కాలపరిమితి ఎప్పటితో ముగిసింది? జూన్ 30, 2020. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన మండలాల్లో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ సమ్మిళిత అభివృద్ధి కార్యక్రమం చేపడుతున్నారన్నమాట. అయితే ఇది జూన్ 30, 2020తో ముగిసింది. మొత్తం 5 సంవత్సరాలు జరిగింది. ఈ క్రింది ఏ ప్రాంతంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ ఆన్లైన్ స్టాక్ ఎపికార్లో వ్యాక్సిన్ తయారీ యూనిట్ను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది? పులివెందులలో ఉన్న ఆంధ్రప్రదేశ్ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ ఆన్లైన్ స్టాక్లో వ్యాక్సిన్ తయారీ యూనిట్ను ఏర్పాటు చేయాలని ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బడ్జెట్లో ప్రకటించింది. హంద్రీనీవా సుజల స్రవంతి పథకానికి ఏ పేరు పెట్టారు? అనంత వెంకటరెడ్డి హంద్రీనీవా సుజల స్రవంతి పథకం. 2020-21 సంవత్సరానికి గాను కృష్ణా నది జలాలను ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల మధ్య ఏ నిష్పత్తిన పంచారు? 66:34. దేశంలోనే తొలిసారిగా ఆన్లైన్ వ్యర్థ మార్పిడి వెబ్సైట్ను ప్రారంభించిన రాష్ట్రం ఏది? ఆంధ్రప్రదేశ్. రజకులు, నాయి బ్రాహ్మణులు, దర్జీల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించే జగనన్న చేదోడు కార్యక్రమాన్ని జూన్ 10, 2020న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. అయితే ఈ పథకంలో ఒక్కొక్క లబ్ధిదారుడికి అందించే మొత్తం ఎంత?
10,000 రూపాయలు. జగనన్న తోడు కింద చిరు వ్యాపారులకు 0 వడ్డీకి ఎంత మొత్తం రుణంగా ఇవ్వనున్నారు? 10,000 రూపాయలు. వైఎస్ఆర్ చేయూత పథకం కింద ఏడాదికి ఎంత మొత్తం చొప్పున ఏపీ ప్రభుత్వం లబ్ధిదారులకు ఆర్థిక సహాయం అందించబోతుంది? 18,750 రూపాయలు. విజయనగరం జిల్లాలోని భోగాపురం విమానాశ్రయం నిర్మాణం కోసం ఈ క్రింది ఏ సంస్థతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూన్ 12న ఒప్పందం చేసుకుంది? జిఎంఆర్ గ్రూప్. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ తాజాగా విడుదల చేసిన 4వ ముందస్తు అంచనాల ప్రకారం రాష్ట్రంలో 2019-20 ఖరీఫ్ రబీ పంట కాలాల్లో కలిపి ఎంత మొత్తం ఆహార ధాన్యాల దిగుబడి లభించింది? 180.54 లక్షల టన్నులు. నెక్స్ట్ తెలంగాణ అంశాలు. తెలంగాణ రాష్ట్రంలో జూన్ 2, 2020న ఎన్నవ రాష్ట్రావతరణ వేడుకలు జరిగాయి? 6వ. 2020-21 సంవత్సరానికి గాను కృష్ణా నదీ జలాలను ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల మధ్య ఏ నిష్పత్తిని పంచారు? 66:34. యాసంగిలో తెలంగాణ రాష్ట్ర సహకార మార్కెటింగ్ సమాఖ్య జూన్ 8, 2020 నాటికి ఎంత మొత్తం మొక్కజొన్నలను కొనుగోలు చేసింది? 9,26,681 టన్నులు. వ్యవసాయ శాఖ అధ్యయనం ప్రకారం 2019-20 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలో పంటల సాగుకు రసాయన ఎరువులను జాతీయ సగటు కన్నా ఎంత శాతం అధికంగా వాడారు? 261%. వాతావరణ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి టిఎస్ వెదర్ పేరిట ప్రత్యేక యాప్ను రూపొందించిన సంస్థ ఏది? తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక సంస్థ. తెలంగాణ పరిశ్రమల శాఖ 2019-20 వార్షిక నివేదిక ప్రకారం పారిశ్రామిక రంగం వృద్ధి రేటు ఎంతగా నమోదైంది? 8.2%. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జూన్ 25న 6వ విడత హరితహారం కార్యక్రమాన్ని ఎక్కడ ప్రారంభించారు? మెదక్ జిల్లాలో నర్సాపూర్. పివి శత జయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్ ఎవరు? కె కేశవరావు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ ఐటీ రంగం వృద్ధి రేటు ఎంతగా నమోదయ్యింది? 17.97%. నెక్స్ట్ ఆర్థిక అంశాలు. 2020 మే నెలలో టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణ సూచి ఎంతగా నమోదయ్యింది? -3.21%. జూన్ 5, 2020 నాటికి భారతదేశ విదేశీ మారక నిల్వల మొత్తం ఎంత? $501.70 బిలియన్. జూన్ 5, 2020 నాటికి భారతదేశ విదేశీ నిల్వలు తొలిసారిగా ఒక ½ ట్రిలియన్ దాటాయి అన్నమాట. ఈ క్రింది ఏ సంస్థ తాము రుణరహిత కంపెనీగా మారినట్లు జూన్ 19, 2020న ప్రకటించింది? రిలయన్స్ ఇండస్ట్రీస్. ప్రపంచంలోని అత్యంత విలువైన 10 ఎక్స్చేంజీల జాబితాలో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఎన్నవ స్థానంలో నిలిచింది? 10వ స్థానం. ప్రపంచంలోనే అత్యంత విలువైన స్టాక్ ఎక్స్చేంజీ ఏది? న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజీ. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2020-21లో భారతదేశ వృద్ధి రేటు ఎంత శాతం ఉండవచ్చని పిచ్ అంచనా వేసింది? -5%. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2020-21లో భారత వృద్ధి ఎంత శాతం ఉండే అవకాశం ఉందని ఆసియా అభివృద్ధి బ్యాంక్ అంచనా వేసింది? -4%. $150 బిలియన్ 11,43,667 రూపాయల మార్కెట్ విలువను సాధించిన తొలి భారతీయ కంపెనీ ఏది? రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. జూన్ 21, 2020 నాటికి ప్రపంచ కుబేరుల్లో ముఖేష్ అంబానీ ఎన్నవ స్థానంలో ఉన్నారు? 9వ స్థానం. 2017 సంవత్సరానికి కొనుగోలు శక్తి సమానత్వం ఆధారంగా ప్రపంచంలోనే 3 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు ఏవి? చైనా, అమెరికా, ఇండియా. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2020-21లో భారతదేశ వృద్ధి రేటు ఎంత శాతం నమోదు కావచ్చని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ అంచనా వేసింది? -5.3%. భారతదేశ వృద్ధి రేటు ఇప్పటి వరకు ఎన్నిసార్లు మైనస్లో నమోదయ్యింది? 5 సార్లు. సహకార బ్యాంకులపై పర్యవేక్షణను ఈ క్రింది ఏ సంస్థ పరిధిలోకి తెస్తూ ఇటీవల కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. జూన్ 26, 2020న సవరించిన గార్బేజ్ ఫ్రీ సిటీ రేటింగ్స్ జాబితాలో విశాఖ నగరం సింగిల్ స్టార్ నుంచి ఏ రేటింగ్ సాధించింది? 3 స్టార్. ప్రస్తుత యాసంగిలో తెలంగాణ రాష్ట్ర సహకార మార్కెటింగ్ సమాఖ్య జూన్ 8, 2020 నాటికి ఎంత మొత్తం మొక్కజొన్న కొనుగోలు చేసింది? 9,80,000
26,681 టన్నులు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు ఎంత శాతంగా నమోదు కావచ్చని ప్రపంచ బ్యాంక్ జూన్ 8న విడుదల చేసిన గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్ నివేదికలో అంచనా వేసింది. -3.2%. సైకిల్ తయారీదారు అట్లాస్ సైకిల్స్ తన చివరి ప్లాంట్ను ఎక్కడ మూసివేసింది? సహీబాబాద్. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రపంచంలోనే అత్యధిక ద్రవ్యోల్బణం ఏ దేశంలో నమోదయ్యింది? పాకిస్తాన్. 2019-20 ఆర్థిక సంవత్సరంలో స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు గత సంవత్సరంతో పోల్చుకుంటే ఎంత శాతం తగ్గాయి? 4.92%. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత చాట్బోట్ పైను ఏ సంస్థ ప్రారంభించింది? నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. భారత్ సార్వభౌమ రుణ రేటింగ్ను మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీసెస్ తాజాగా ఎంతకు తగ్గించింది? Baa3. ఇటీవల కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన పీఎం స్వనిధి స్ట్రీట్ ఎండర్స్ ఆత్మనిర్భర్ పథకంలో వీధి వ్యాపారులకు ఎంత మొత్తం రుణం ఇవ్వనున్నారు? 10,000 రూపాయలు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ ఎప్పుడు స్థాపించబడింది? 1895. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2020-21లో భారత వృద్ధి రేటు ఎంత శాతంగా నమోదు కావచ్చని ప్రపంచ బ్యాంక్ జూన్ 8న విడుదల చేసిన గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్ నివేదికలో అంచనా వేసింది. -3.2%. అంతర్జాతీయ రేటింగ్ సంస్థ S&P ఇచ్చిన భారత సార్వభౌమ రేటింగ్ ఏది? BBB-. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి 8 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయగల ప్రపంచంలోని అతిపెద్ద సౌర విద్యుత్ ప్రాజెక్టు దక్కించుకున్న సంస్థ ఏది? అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ప్రపంచంలోని అతిపెద్ద సౌర విద్యుత్ ప్రాజెక్టును సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి దక్కించుకుంది. బ్యాంకుల సీఈఓలు, పూర్తికాల డైరెక్టర్ల గరిష్ట వయో పరిమితిని ఎన్ని ఏళ్లుగా RBI ఇటీవల ప్రతిపాదించింది? 70 సంవత్సరాలు. స్విట్జర్లాండ్ సెంట్రల్ బ్యాంక్ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం 2019 చివరి నాటికి స్విస్ బ్యాంకుల్లో పౌరులు మరియు సంస్థలు దాచి ఉంచిన డబ్బు విషయంలో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది? 77వ స్థానం. స్విట్జర్లాండ్ సెంట్రల్ బ్యాంక్ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం 2019 చివరి నాటికి స్విస్ బ్యాంకులలో పౌరులు మరియు సంస్థలు దాచి ఉంచిన డబ్బు విషయంలో ప్రథమ స్థానంలో నిలిచిన దేశం ఏది? బ్రిటన్. పాకిస్తాన్ స్టాక్ ఎక్స్చేంజి ప్రధాన కార్యాలయం ఏ నగరంలో ఉంది? కరాచీ. సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాలు. వ్యవసాయ ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి నాణ్యమైన జీవ ఇంధనాన్ని వెలికితీసే సరికొత్త మైక్రోవేవ్ పైరోలైసిస్ విధానాన్ని ఈ క్రింది ఏ ఐఐటికి చెందిన పరిశోధకులు ఆవిష్కరించారు? ఐఐటి మద్రాస్. వ్యర్థాల నుంచి తక్కువ ఖర్చుతో మరింత ఎక్కువ సామర్థ్యంతో బయో ఇంధనం ఉత్పత్తి చేసే కృత్రిమ స్పాంజ్ ఉత్ప్రేరకాన్ని ఏ సంస్థకు చెందిన శాస్త్రవేత్తల బృందం అభివృద్ధి చేసింది? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ. ఈ క్రింది ఏ సంస్థ అభివృద్ధి చేసిన వైరస్ నిరోధక ఔషధం యుమిఫెనోవిర్ పై 3వ దశ ప్రయోగ పరీక్షలకు భారత డ్రగ్ కంట్రోల్ జనరల్ తాజాగా అనుమతించింది? సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లక్నో తయారు చేసిన యుమిఫెనోవిర్పై 3వ దశ ప్రయోగాలకు ఇటీవల ICR అనుమతిచ్చింది. కోవిడ్-19 మహమ్మారి బారిన పడిన రోగులు కోలుకునేందుకు వీలు కల్పించే యాంటీ వైరల్ ఔషధమైన ఫెవిపిరివర్ను తయారు చేసి విక్రయించడానికి డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతి పొందిన మొట్టమొదటి భారతీయ సంస్థ ఏది? గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్. ఇటీవల గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్కు ఫెవిపిరివిర్ అనే ఒక ఔషధాన్ని తయారు చేయడానికి ఇటీవల డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతి ఇచ్చిందన్నమాట. ఇది కోవిడ్-19 రోగులకు వాళ్ళు కోలుకునేందుకు ఈ ఔషధం ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ INSpaceను అనే కొత్త వ్యవస్థను ఏర్పాటు చేయడానికి కేంద్ర మంత్రివర్గం జూన్ 24, 2020న ఆమోదించింది. అయితే INSpace ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటి? భారతీయ అంతరిక్ష రంగంలో ప్రయోగాలు చేపట్టేలా ప్రైవేట్ సంస్థను ప్రోత్సహించడం. భారతీయ అంతరిక్ష రంగంలోకి ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించడానికి ఇటీవల INSpace అనే ఒక కొత్త వ్యవస్థను ఏర్పాటు చేయడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ఈ INSpace అంటే ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్.
ఇటీవల వార్తల్లో నిలిచిన మారిచ్ అనేది టార్పెడో డికాయ్ వ్యవస్థ. టార్పెడో డికాయ్ వ్యవస్థ మార్చ్ను ఇటీవల భారత్ నౌకలకి అనుసంధానించడం జరిగిందనమాట. గత 10 ఏళ్లలో సూర్యుడి తీరుతెన్నులను గుదిగుచ్చి వీడియోను రూపొందించిన సంస్థ ఏది? అమెరికా అంతరిక్ష సంస్థ నాసా. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ఇటీవల ఒక వీడియోని విడుదల చేసినాడు. ఈ వీడియోలో గత 10 ఏళ్లలో సూర్యుడు తీరుతెన్నులు అన్నీ ఒక హై డెఫినేషన్ ఇమేజెస్లో తీసి వీటిని అన్నిటిని ఒక వీడియో రూపంలో రూపొందించి విడుదల చేసింది. దేశంలోని ప్రదేశాలు మరియు మార్గాలను కనుగొనడానికి స్వదేశీ రిసీవర్ చిప్ ధృవను అభివృద్ధి చేసిన సంస్థ ఏది? ఫోనుల్లో ఎటువంటి సిమ్ కూడా అవసరం లేకుండా కేవలం చిప్ ఆధారంగా దాని యొక్క లొకేషన్ తెలుసుకోవడానికి చిప్ ధృవను ఇటీవల ఐఐటి బొంబాయి అనే సంస్థ అభివృద్ధి చేసిందన్నమాట. ఎటువంటి నెట్వర్క్ లేదా ఇంటర్నెట్ లేకుండానే మనం ఈ చిప్ ఆధారంగా లొకేషన్ని కనుగొనవచ్చు. కోవాక్సిన్ టీకాపై మొదటి 2వ దశ క్లినికల్ పరీక్షల నిర్వహణకు భారత్ ఔషధ నియంత్రణ మండలి అనుమతి మంజూరు చేసింది. అయితే దీనిని ఏ సంస్థ అభివృద్ధి చేసింది? భారత్ బయోటెక్. భారత్ బయోటెక్ ఇటీవల కోవాక్సిన్ అనే ఒక టీకాను అభివృద్ధి చేసింది. కోవాక్సిన్ ఇది కరోనాను తట్టుకునే విధంగా ఈ కోవాక్సిన్ రూపొందించడం జరిగిందనమాట. అయితే దీనికి సంబంధించి మొదటి 2వ దశ క్లినికల్ పరీక్షలకు ఇటీవల భారత ఔషధ నియంత్రణ మండలి అనుమతి ఇచ్చిందనమాట. కోవిడ్-19 రోగుల కోసం ఇటీవల భారతదేశంలో తయారు చేసిన మొట్టమొదటి స్వదేశీ మరియు తక్కువ ఖర్చుతో కూడిన వైర్లెస్ ఫిజియలాజికల్ పారామితుల పర్యవేక్షణ సంస్థ ఏది? కోవిడ్ బీప్. ఇటీవల కోవిడ్ బీప్ అనే ఒక పరికరాన్ని తయారు చేయడం జరిగింది. ఇది కోవిడ్-19 వ్యాధిగ్రస్తులు వాళ్ళ రోగులకి వాళ్ళ ఫిజియలాజికల్ పారామితులను వైర్లెస్గా ఇది నమోదు చేయడానికి ఇది ఉపయోగపడుతుంది అనమాట. మానవులను రోదసిలోకి పంపిన తొలి ప్రైవేట్ సంస్థగా రికార్డు సృష్టించిన సంస్థ ఏది? స్పేస్ ఎక్స్. ప్రపంచంలోని మొట్టమొదటి ఇంటర్నెట్ నియంత్రిత రోబోట్ను అభివృద్ధి చేసిన సంస్థ ఏది? పిఎన్టీ సొల్యూషన్స్. నానో టెక్నాలజీ ఆధారిత క్రిమి సంహారక స్ప్రే అనన్యను ఈ క్రింది ఏ సంస్థ అభివృద్ధి చేసింది? డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ, పూణే. స్టార్లింక్ ప్రాజెక్టులో భాగంగా మొత్తం ఎన్ని ఉపగ్రహాలను ప్రయోగించనున్నారు? 12,000 ఉపగ్రహాలు. అణువులకు 5వ స్థితి ఉంటుందని పేర్కొన్న ప్రముఖ శాస్త్రవేత్తలు ఎవరు? సత్యేంద్రనాథ్ బోస్ మరియు ఆల్బర్ట్ ఐన్స్టీన్. భద్రతా దళాల యూనిఫామ్లను శుభ్రపరిచేందుకు జెర్మీ క్లీన్ అనే శానిటైజింగ్ ఛాంబర్ను అభివృద్ధి చేసిన సంస్థ ఏది? డిఆర్డిఓ. క్రీడా అంశాలు. ఇటీవల 4 ఏళ్ల నిషేధానికి గురైన గోమతి మరుముత్తు ఏ క్రీడకు చెందింది? ట్రాక్ అండ్ ఫీల్డ్. 2020లో నిర్వహించనున్న మహిళల ఫుట్బాల్ ఆసియా కప్ ఆతిథ్య దేశం ఏది? భారత్. ఇటీవల మృతి చెందిన జయంతిలాల్ ననోమా ఈ క్రింది ఏ క్రీడతో సంబంధం కలిగి ఉన్నారు? ఆర్చరీ. ఇటీవల మృతి చెందిన వసంత రాయిజీ ఈ క్రింది ఏ క్రీడతో సంబంధం కలిగి ఉన్నారు? క్రికెట్. ఇటీవల మృతి చెందిన స్ప్రింటర్ బోబీ జోయ్ మారో ఏ దేశానికి చెందినవాడు? అమెరికా. ఇటీవల వార్తల్లో నిలిచిన సంజితా చాను ఏ క్రీడతో సంబంధం కలిగి ఉంది? వెయిట్ లిఫ్టింగ్. ఇటీవల సంజితా చానుపై వేసిన సస్పెన్షన్ను ఎత్తివేస్తూ ప్రపంచ అథ్లెటిక్స్ సంస్థ నిర్ణయం తీసుకుందనమాట. దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ఖేల్ రత్నకు సిఫార్సు చేయబడ్డ హిమదాస్ ఏ క్రీడతో సంబంధం కలిగి ఉంది? ట్రాక్ అండ్ ఫీల్డ్. ఇటీవల సస్పెన్షన్ గురైన క్రిస్టియన్ కోల్మెన్ ఏ క్రీడకు చెందినవాడు? 100 మీటర్ల పరుగు. క్రీడాకారులకు ఇచ్చే అత్యుత్తమ అవార్డు ఏది? ఖేల్ రత్న. మెరిల్ బోన్ క్రికెట్ క్లబ్ అధ్యక్ష పీఠం అధిరోహించనున్న తొలి మహిళ ఎవరు? మెరిల్ బోన్ క్రికెట్ క్లబ్ అధ్యక్ష పీఠం అధిరోహించిన తొలి మహిళ క్లేర్ కానర్. 2023 ఫిఫా మహిళల ప్రపంచ కప్ ఆతిథ్య దేశం ఏది? ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్ సంయుక్తంగా. ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ 2019-20 సీజన్ ఛాంపియన్ జట్టు ఏది? లివర్పూల్ ఫుట్బాల్ క్లబ్. ఈ జట్టు 30 ఏళ్ల తర్వాత ఈ ప్రీమియర్ లీగ్లో విజేతగా నిలిచింది.
డేవిస్ కప్ ఏ క్రీడతో సంబంధం కలిగి ఉంది? టెన్నిస్. డేవిస్ కప్ను రద్దు చేస్తూ ఇటీవల నిర్ణయం తీసుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్ మండలి అంపైర్ల ఎలైట్ ప్యానెల్లో చోటు దక్కించుకున్న అత్యంత పిన్న వయస్కుడు ఎవరు? నితిన్ మేనన్. భారత్కు చెందిన నితిన్ మేనన్ ఇటీవల ఐసీసీ అంపైర్ల ఎలైట్ ప్యానెల్లో చోటు దక్కించుకున్నారు. ఈ ఎలైట్ ప్యానెల్కు ఎంపికైన అత్యంత పిన్న వయస్కుడుగా కూడా రికార్డు సృష్టించాడు. వార్తల్లో వ్యక్తులు. ఇటీవల వార్తల్లో నిలిచిన కుశాల్ పాల్ సింగ్ ఈ క్రింది ఏ సంస్థతో సంబంధం కలిగి ఉన్నారు? డిఎల్ఎఫ్ చైర్మన్ అయిన కుశాల్ పాల్ సింగ్ ఇటీవల తన పదవికి రాజీనామా చేశారు. ఐరాస అభివృద్ధి శాంతి విభాగం తరపున పేదల సద్భావన రాయబారిగా ఎవరు నియమితులయ్యారు? నేత్ర. తమిళనాడుకు చెందిన నేత్ర తను దాచుకున్న సుమారు 5 లక్షల రూపాయలను కోవిడ్-19 బాధితుల కోసం విరాళంగా ప్రకటించారు. నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసి వారికి పంపించడం జరిగింది. అందువల్ల ఆమెను ఐరాస అభివృద్ధి శాంతి విభాగం తరపున పేదల సద్భావన రాయబారిగా ఇటీవల ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. రొమేనియా దేశంలో భారత రాయబారిగా ఎవరు నియమితులయ్యారు? రాహుల్ శ్రీవాస్తవ. స్విట్జర్లాండ్లో భారత రాయబారిగా ఎవరు నియమితులయ్యారు? మోనికా కపిల్ మొహతా. ఇటీవల మృతి చెందిన యోగేష్ గౌర్ ఏ రంగానికి చెందినవారు? సంగీత రచయిత. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? రవీంద్ర సింగ్ థిల్లాన్. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఎవరు నియమితులయ్యారు? అరుణ్ సింఘాల్. తూర్పు నావికాదళం ప్రధాన కార్యాలయమైన ఐఎన్ఎస్ సర్కార్ నూతన కమాండింగ్ ఆఫీసర్గా ఎవరు నియమితులయ్యారు? రాహుల్ విలాస్ గోఖలే. ఫిన్లాండ్లో తదుపరి భారత రాయబారిగా ఎవరు నియమితులయ్యారు? రవీష్ కుమార్. యునైటెడ్ కింగ్డమ్కు భారత హై కమిషనర్గా ఎవరు నియమితులయ్యారు? గాయత్రి ఐ కుమార్. 2020-21 సంవత్సరానికి గాను కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ అధ్యక్షుడిగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఉదయ్ కోటక్. కువైట్లో భారత రాయబారిగా ఎవరు నియమితులయ్యారు? సిబి జార్జ్. బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్ చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు? కృష్ణేండు మజుందార్. ఇటీవల మృతి చెందిన బసు చటర్జీ ఏ రంగానికి చెందినవారు? చలనచిత్ర రంగం. అమెరికాలో భారత ప్రత్యేక ఆర్థిక దౌత్యవేత్తగా ఎవరు నియమితులయ్యారు? రవి కోట. న్యూజిలాండ్ ప్రధాని ఎవరు? జెసిండా ఆర్డర్న్. ఇటీవల మృతి చెందిన డాక్టర్ వాసిరెడ్డి నారాయణరావు ఈ క్రింది ఏ మాసపత్రికకు సంపాదకులుగా పనిచేశారు? అన్నదాత. ఇటీవల మృతి చెందిన ఆనంద్ మోహన్ చుట్సీ ఈ క్రింది ఏ భాషా కవి? ఉర్దూ. విశాఖపట్నం కేంద్రంగా గల తూర్పు నావికాదళం చీఫ్ ఆఫ్ స్టాఫ్గా ఎవరు బాధ్యత స్వీకరించారు? వైస్ అడ్మిరల్ బిశ్వాస్జిత్ గుప్తా. ఇటీవల మృతి చెందిన సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఈ క్రింది ఏ సినిమాతో ప్రఖ్యాతి చెందారు? ఎంఎస్ ధోని ద అన్టోల్డ్ స్టోరీ. ఫిలిప్పీన్స్ రిపబ్లిక్ దేశానికి భారత రాయబారిగా ఎవరు నియమితులయ్యారు? శ్రీ శంభు ఎస్ కుమారన్. మణిపూర్ రాష్ట్ర గవర్నర్ ఎవరు? నజ్మా హెప్తుల్లా. ఇటీవల మరణించిన బీపీఆర్ విఠల్ 8వ ఆర్థిక సంఘం మాజీ అధ్యక్షుడు. 10వ ఆర్థిక సంఘం. ఏపీ హైకోర్టుకు తొలి మహిళా రిజిస్ట్రార్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? న్యాయాధికారి భానుమతి. అమెరికా జాతీయ సైన్స్ ఫౌండేషన్కు డైరెక్టర్ పదవికి నామినేట్ అయిన భారత సంతతి వ్యక్తి ఎవరు? సేతురామన్ పంచనాథన్. ఇటీవల మృతి చెందిన విద్యాబెన్ సా ఏ రంగానికి చెందినవారు? సామాజిక కార్యకర్త. ఐసీసీ కొత్త అధిపతి ఎవరు? అమీర్ మొహమ్మద్. పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వ తొలి మహిళా ప్రధాన కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు? విని మహాజన్. పంజాబ్ రాష్ట్రానికి తొలి మహిళా ప్రధాన కార్యదర్శిగా విని మహాజన్ నియమితులయ్యారు. ప్రస్తుత భారత అటార్నీ జనరల్ ఎవరు? కేకే వేణుగోపాల్. హురియత్ కాన్ఫరెన్స్ జీవితకాల చైర్మన్ ఎవరు? సయ్యద్ అలీసా గిలానీ. ఇటీవల ఇతను హురియత్ కాన్ఫరెన్స్కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. నెక్స్ట్ అవార్డులు. ఈవై వరల్డ్ ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ద ఇయర్ 2020 అవార్డు గెలుచుకున్న భారతీయ వ్యాపారవేత్త ఎవరు? కిరణ్ మజుందార్ షా. పసిఫిక్ గ్రీన్ ఎయిర్పోర్ట్ ప్లాటినం పురస్కారాన్ని దక్కించుకున్న విమానాశ్రయం ఏది? రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం. కామన్వెల్త్ లఘు కథ బహుమతి 2020 అందుకున్న వారెవరు? కృతికా పాండే.
2020 సంవత్సరానికి గాను అమెరికన్ సొసైటీ ఫర్ న్యూట్రిషన్ పురస్కారం అందుకున్న ఐసిఎంఆర్ ఎన్ఐఎస్ శాస్త్రవేత్త ఎవరు? సుబ్బారావు ఎం. ఈ క్రింది వాటిలో ఇటీవల ప్రిన్స్ ఆల్బర్ట్ అవార్డు అందుకున్న సొసైటీ ఏది? డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ, హైదరాబాద్. వరల్డ్ ఫుడ్ ప్రైజ్ 2020కి ఎంపికైన భారత సంతతి శాస్త్రవేత్త ఎవరు? రతన్ లాల్. ఈ క్రింది ఏ పురస్కారానికి ఆసియా నోబెల్ అని పేరు? రామన్ మొగసెసే పురస్కారం. సంసద్ రత్న 2020 అవార్డుకు ఎంపికైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పార్లమెంట్ సభ్యుడు ఎవరు? కింజరపు రామ్మోహన్ నాయుడు. జర్మన్ బుక్ ట్రేడ్ యొక్క ప్రతిష్టాత్మక శాంతి బహుమతికి ఎంపికైన భారతీయుడు ఎవరు? అమర్త్య సేన్. అమరవీరుడు కర్నల్ సంతోష్ బాబుకు భారత టైగర్ బిరుదు ప్రదానం చేయనట్లు ప్రకటించిన సంస్థ ఏది? ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ. నెక్స్ట్ పుస్తకాలు. నరేంద్ర మోడీ శ్రేయస్సు దూత, ప్రపంచ శాంతి ఉపదేశకుడు నరేంద్ర మోడీ, హార్బింగర్ ఆఫ్ ప్రాస్పరిటీ అండ్ పోస్టల్ ఆఫ్ వరల్డ్ పీస్ పుస్తక రచయిత ఎవరు? ఎలిజబెత్ హోరాన్ మరియు అదితి సాగర్వాలా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన సూచనలను, అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.